ఇంకొకసారి నేను క్లియర్గా చెప్తున్నాను అధ్యక్ష. మొత్తం ఆ బండ్కి సంబంధించి 10 వర్షాలు అధ్యక్ష. 10లో 3 వర్క్స్ ఇంతవరకు చేశారని రికార్డ్స్లో ఉంది. రికార్డ్స్ దానికైనా అంటే ఎస్టిమేటెడ్లో ఇచ్చిన ఖర్చు అంటే ఎస్టిమేటెడ్ అంటే టెండర్ అలాటెడ్ 5,95,955 మాత్రమే. ఆ 3 వర్క్స్కి 5,95,955. అయితే బిల్లు పే చేసింది 37,91,689 అధ్యక్ష. ఎన్నో రెట్లు పే చేశారు. దాన్ని యాక్చువల్గా నేను రాత్రి స్టడీ చేశాను అధ్యక్ష డీటెయిల్గాను. ఈ విజిలెన్స్ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళి స్టడీ చేసిన తర్వాత మిగతా దగ్గరలు కూడా ఎలా ఉందో కూడా తీసుకొని దీని మీద ఏం చేయాలో ఒక నిర్ణయం తీసుకొని చేయటం ముందుకు పోతాను అధ్యక్ష. మంత్రి గారు, నేను ఆమదాల వలసలో అంటే పని జరగకుండానే పేమెంట్ ఇచ్చామని చెప్పి గౌరవ మంత్రి గారు ఒప్పుకున్నారు అధ్యక్ష. 5 రెట్లు. ఇదే విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద అన్ని దగ్గరలా జరిగింది. మీరు ఇంత నాన్ సీరియస్గా ప్రభుత్వం తీసుకుంటే ఎవరు రెస్పాన్సిబుల్? ప్రజాధనానికి ఎవరు బాధ్యులు? నేను గౌరవ మంత్రి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నది, మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏమన్నారు? పులివెందులలో ఖర్చు పెట్టినటువంటి దానికి ఇంకో దగ్గర ఖర్చు పెట్టిన దానికి విజిలెన్స్ ఎంక్వైరీ చేసామన్నారు. 15 నెలలు అయింది అధ్యక్ష ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 15 నెలలైనా ఈ రోజుకి విజిలెన్స్ రిపోర్టు రాలేదనంటే కాలయాపనే కదా అధ్యక్ష చేస్తున్నది. ఈ కాలయాపన వల్ల ఈరోజు వందలాది కోట్ల రూపాయల దోపిడీని ఎప్పుడు రికవరీ చేస్తారు? ఎప్పుడు చర్యలు తీసుకుంటారు? ఏ రకంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది? ఎందుకు మనం ఎందుకు అందుకనే నేను అడుగుతున్నాను అధ్యక్ష, మీరు హౌస్ కమిటీని వేయండి. దయచేసి మీరు హౌస్ కమిటీని వేయండి. హౌస్ కమిటీని వేయడానికి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి? మీరు హౌస్ కమిటీని వేయండి. ప్రభుత్వం హౌస్ కమిటీని వేయడానికి మీరు అంగీకరించండి. ఇది అందరు శాసనసభ్యులు కూడా ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో ఉన్నటువంటి కామన్ ఇష్యూ అధ్యక్ష. వీళ్ళు చేసినటువంటి 101 కోట్ల పేమెంట్లో 25% ఆఫ్ వర్క్స్ కూడా జరగలేదు అధ్యక్ష. మరి దానిని మనం ప్రోత్సహిస్తామా? కార్పొరేషన్ ఈ రకంగా అధికారులు కాంట్రాక్టర్లు కలిపి నిధులు దుర్వినియోగం చేస్తే దాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందా? గౌరవ మంత్రి గారు చెప్పాలని చెప్పి నేను తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మీరు తీర్మానం ప్రపోజ్ చేయండి, సభ ఆమోదం అడుగుదాం. డెఫినెట్ గా మీరు అవకాశం ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా నేను ఇది చేస్తాను అధ్యక్ష. సార్, ఐ మూవ్ దట్ దిస్ హౌస్ రిజాల్వ్స్ టు కాన్స్టిట్యూట్ ఏ స్పెషల్ హౌస్ కమిటీ టు ఎంక్వైర్ ఇంటూ alleged misuse of funds allocated under AMRUT 2.4 scheme in ఆమదాల వలస in particular. ఆయన ప్రపోజ్ చేస్తున్నారు. and other municipalities and other funds including PADA, including PADA, G20, Airport Road Vijayawada, CMO Tadepalli, Rushikonda, Dr. Ambedkar Swaraj Maidan Vijayawada, JHN works. Totally 121.10 payment done అధ్యక్ష. ఇది ఏదైతే విచ్ వాజ్ ఆల్రెడీ పేమెంట్ డన్ అండ్ ఇంకా పేమెంట్ ఇవ్వాల్సిన ఇంకా ఉన్నాయి అధ్యక్ష. ఎంబుకు రికార్డ్ చేసి 44 కోట్ల రూపాయలు ఇంకా వారికి చెల్లించాలని చెప్పి అందులో ఉంది అధ్యక్ష. సో ఐ మూవ్ దిస్ రిజల్యూషన్ అధ్యక్ష ఫర్ అపాయింటెడ్ హౌస్ కమిటీ.
ఈ విషయం మీద కాస్త సమయం తీసుకుని వీలైతే ఈ సమావేశం